ఒక బోయాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సంపన్నుడు, అన్ని విషయాల్లో కూడా ఒక ఆధిక్యత కలిగిన వాడు, ఒక మంచి స్థితిలో ఉన్నవాడు, దేవుని చిత్తానికి లోబడే వ్యక్తి. అనండి ఆమేన్ అనండి. దేనికి లోబడేవాడు? ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమైనా ఉందయ్యా అంటే అది దేవుని చిత్తం. ఆమేన్. విశ్వాసము కంటే బలమైనది ఏదైనా ఉందయ్యా అంటే, విశ్వాసము కంటే గొప్పది ఏదైనా ఉందయ్యా అంటే అది దేవుని చిత్తం. దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తులు, ప్రపంచంలో దేవుని కోసం దేవుని చిత్తానికి లోబడే వ్యక్తులను దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు. ఆమేన్. దేవుడు వారి యొక్క ఆశను నిరాశపరచడు. దేవుడు ఎవరైతే దేవుని కోసం దేవుని చిత్తం కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉంటారో, వెయిట్ చేస్తారో, వారందరికీ దేవుడు తగిన కాలమందు వారు అడిగినవన్నీ పొందుకునేలా కృప చూపిస్తాడు. వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ ఆశని నిరాశపరచడు, వారిని నిరాశపరచడు. ఇక్కడ విషయం ఏంటంటే, బోయాజు మంచిగా అన్నపానాలు తిని భోజనం తినేసి హ్యాపీగా పడుకున్నాడు కళ్ళం దగ్గర. పడుకున్నప్పుడు మధ్యరాత్రి వేళ రూత్ అనే ఒక స్త్రీ అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి తన యొక్క దుప్పటి తీసేసి ఆ కాళ్ళ దగ్గర పడుకున్నారు. అయితే మధ్యరాత్రి వేళ ఉలిక్కిపడి లేచాడు. ఉలిక్కిపడి లేవగానే కాళ్ళ దగ్గర ఒక అమ్మాయి పడుకొని ఉంది. కాళ్ళ దగ్గర పడుకొని ఉండగానే అసలు వెంటనే షాక్ అయిపోయాడు. అసలు నా దగ్గర ఎవరు? నేను ఒంటరిగా, నాకు వివాహం కాలేదు, నా కాళ్ళ దగ్గర ఒక అమ్మాయి పడుకుంది ఏంటి అని వెంటనే, తల్లి నువ్వెవరువో? ఎవరు నువ్వు? నీ దాసురాలనైనా రూతునయ్యా. అయితే నీవు మాకు సమీప బంధువు, నువ్వు మాకు దగ్గర వాడువు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ కొంగు తీసి నాకు కప్పు. ఏంటంటే చెప్పండి కొద్ది గట్టిగా. కొంగు అంటే ఏంటి? పైడి సింగా? కొద్ది గట్టి చెప్పండి. ఏ కప్పమన్నాడు? ఇక ఏం కప్పమంది? నీ కొంగు తీసి కప్పు అయ్యా నా మీద, లేకపోతే నీ దుప్పటి తీసి నా మీద కప్పు అని అంది. ఈయన ఏమన్నాడు తెలుసా? నా కుమారి. ఆమేన్. ఏమన్నాడు? నా కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందుదా, నువ్వు గొప్పవారినైనా యవనస్తులను వెంబడించక నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడున్న సత్ప్రవర్తన గొప్పగా ఉందని నాకు వినబడింది. ఆమేన్. మరి అలాంటి దాన్ని ఈరోజు వచ్చి ఏంటి కాళ్ళ దగ్గర పడుకున్నావు? అయితే మమ్మల్ని విడిపించడానికి ఎవరు లేరయ్యా, నువ్వు సమీప బంధువుడు అని మా అత్త చెప్పింది. కాదు, అత్తలాంటి అమ్మ చెప్పింది. నువ్వు విడిపిస్తామని నీ కాళ్ళ దగ్గరకు వచ్చానయ్యా. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒక అమ్మాయి తన కాళ్ళ దగ్గరికి, ఒక స్త్రీ ఒక పురుషుడు కాళ్ళ దగ్గరకు వచ్చేసి ఇక నీ సొంతం అని చెప్పినప్పుడు, మానవుడిగా ఒక మనిషి చేసే విధానం ఏంటంటే మ్యాక్సిమం ఆ వ్యక్తి ఉపయోగించుకోవాలని కోరుకుంటాడు, పాపం చెయ్యాలని కోరుకుంటాడు. ఎవరైనా సరే ఒంటరితనములో తన్ను తాను కాపాడుకున్న వాళ్ళు దేవుడికి ఇష్టమైన వ్యక్తులు. ఆమేన్. విషయం ఏంటంటే ఆ అమ్మాయి వచ్చి ఇక నీ ఇష్టమయ్యా, నేను నీకు భారీగా స్వీకరించేసుకో, లేకపోతే నీ ఇష్టం, నన్ను నీకు అర్పిస్తున్నా, ఏం చేస్తావు చెయ్యి అని అంటే, మానవుడిగా ఉన్న ప్రతి ఉప్పు కారాలు తినే ఎవడైనా సరే, అది ఎవరైనా సరే పాపానికి యాక్సెప్ట్ చేసేస్తారు, సై అంటారు. కానీ బోయాజ్ అన్నాడు, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. ఈరోజు చాలామందికి ఏ అవకాశం వచ్చినా దానికోసం పరుగులు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చిన్న పిల్లల్ని కదిలిస్తే కామదయ్యాలు ఒక్కొక్కళ్ళు, చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాల నుంచి ఇంచుమించు 13 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు చిన్న చిన్న ఈ పిల్లలు ఈ యొక్క ఏమంటారంటే ఇప్పుడిప్పుడే జనరేషన్లోకి ముందుకు వస్తున్న వాళ్ళు, వాళ్ళ మైండ్లో మెయిన్ ఏం తిరుగులాడుతున్నాయి అంటే పాపపు ఆలోచనలు. ఈ శరీరం పెరుగుతున్నప్పుడు చూడండి, మిమ్మల్ని చూస్తున్నారు, పెద్దోళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారు, పిల్లలు అదే చేస్తున్నారు. నేను ఒక అమ్మాయిని అడిగా, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు ఏంటి అని అన్నా.
నీకు ఇంకొక లవర్ అవసరమా? నీ వయసుకి నీకు అంత అవసరం అంటే ఏముందో తెలుసా? సింపుల్గా మా అయ్య చేయట్లేదా? మా అయ్య చేయట్లేదా? నాకు తెలుసు. ఒకవేళ కఠినంగా చేసి అసలు నువ్వు ఇటు చేస్తున్నావు అంటే అందరి ముందు పెట్టి బయట పెట్టి ఇటు చేస్తున్నావు అంటే ఏదో ఒక రోజు నాకు కోపం వచ్చింది, ఈజీగా నాకు కూడా తిక్కలేసిద్ది. ఆ రోజు నేను కూడా చెప్తాను, నువ్వు కూడా మాట్లాడను, నేను విన్నా, నువ్వు చూసినావు, నువ్వు చేసినావు, నాకు తెలుసు అది అని చెప్తాను అంది. అసలు నేను షాక్ అయిపోయానండి. పిల్లలు ఎంత తెగిచ్చారో చూడండి, ఎంత తెగిస్తున్నారో చూడండి. ఈరోజు పిల్లలందరూ అసలు మన చర్చికి వచ్చే ఒక ఆవిడ పిల్లోడు తిరువురు షాప్ కాడికి వెళ్ళి, తిరువురు మన పాలరాజు తెలుసుగా వస్తాడుగా గిఫ్ట్ షాపు, మనోడు షాప్ కాడికి వెళ్ళి తెలియక, అంటే మనోడు అంటే తెలియదుగా ఎవరు అనేది అంతకుముందు, మొన్న ఈ మధ్యనే ఒక్క ఆన్లైన్కి ముందు మన చర్చికి వచ్చేవే వాళ్ళ అబ్బాయి చిన్నోడు, మీకు 2 పిల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు చిన్నోడు, వాళ్ళలో చిన్నోడు మీకు ఆనవాళ్ళు. వాడు అక్కడికి వెళ్ళి ఒక ఆంటీకి, మొన్న ఈ మధ్యన ఆంటీ నాకు లైన్లో పెట్టినా, నేను ఆంటీకి గిఫ్ట్ ఇవ్వాలి, మంచి లవ్ సింబల్తో ఉన్న మంచి గిఫ్ట్ అన్న, మంచి గిఫ్ట్. ఆంటీని లైన్లో పెట్టాడట, ఈడికి ఆంటీకి గిఫ్ట్ ఇస్తున్నాడు, అమ్మాయికి కాదు. నేను అడిగా, ఏంట్రా అంటే, మా అమ్మ చేయలేదు అనుకుంటున్నావా? అసలు ఏంటండి ఇంత తెగించారు, నాకు అర్థం కాలా. మా అమ్మ తెగించింది నా చిన్నప్పటి నుంచి తెగిస్తూనే ఉంది, ఇప్పుడేదో కొంచెం అటు ఇటుగా అయింది. అసలు నేను షాక్ అయిపోయా. వామ్మో, పిల్లలు అసలు ఎంత తెగిస్తున్నారు చూడండి. ఇంకొక అమ్మాయి, ఒకనకప్పుడు మాటలే మాట్లాడలేంది, ఈరోజు నా ఇష్టం ఏదని చేసుకుంటా, అడిగితే ఎక్కువ తక్కువలు మాట్లాడితే వెళ్ళిపోతా ఏంటి. ఒకవేళ ఇంట్లో వాళ్ళు అరిచారనుకో, నేను మాట్లాడతా, నువ్వు మాట్లాడట్లేదా, నువ్వు చేయట్లేదా, నేను ఈ గదిలో మాట్లాడుతూ నువ్వు ఆ గదిలో మాట్లాడుతున్నావు, అంతేగా తేడా అని అంటాను ఉంది. వండర్ ఎలా తయారైపోయారు చూడండి. అంటే పిల్లలు ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని మౌన పాఠాలు నేర్చుకుంటున్నారండి వాళ్ళ దగ్గర నుండి. ఈ విషయం తెలిసిన తర్వాత మా పిల్లల దగ్గర నేను ఇంక భయం వేస్తుంది, వాళ్ళు నేర్చుకుంటున్నారు. మీరు చూశారుగా, ఇప్పుడు నేను పాడుతుంది వాళ్ళు పాడుతున్నారు, నేను పాడుతున్నట్టుగా వాళ్ళు పాడుతున్నారు, నేను నడిచేదే వాళ్ళు నడుస్తారు, అవునా కాదండి? నాకు అది భయం వేసిందండి, నిజం. విషయం ఏంటో చెప్పనండి, ఒక అవకాశం వస్తే వెంటనే తీసుకొని నోట్లో పెట్టేసుకొని నేను తినలేదని కోతిలాగా పెట్టేయచ్చు, లోన చేయలేము. వెంటనే తినేసి నేను తినలేదు అని వెనక్కి తిరిగి మూతుడుచుకోవచ్చు పిల్లిలాగా. కానీ బోయాజ్ అలా చేయలేదండి. దేవుని చిత్తం ఒకటి ఉంది. ఆమేన్. దేవుని చిత్తం ఒకటి ఉందండి. నీకే కానీ ఒక అవకాశం వస్తే నువ్వెవరు అండి? ఒక అమ్మాయి చెప్పింది, ఒక రెస్పెక్ట్ లేకుండా వాడు నా దగ్గరకు వస్తే పొద్దాల మేసేయలేతరు, పట్టుకోరని చోటు పట్టుకుంటాడు. ఏంటి నాకు ఈ బాధ? చిన్నపిల్ల అంటే సమాజం ఎంత తెగిస్తుందయ్యా అంటే, ఇంట్లో ఉన్న పిల్లల్లాగే రోడ్డు అంట్లో ఉన్న వేరే వాళ్ళ పిల్లలుగా చూసుకోలేకపోతున్నారు. నిజమండి, చాలా బాధాకరం. సమాజం పాడైపోతుంది. కానీ దీని వెనకున్న, ఇందాక అమ్మగారు పాడారు కదా, అది ఏంటండి, అది ఏం పాట అది రోజా మార్పు చెంద ఎన్నాళ్ళు నీవు, ఒక దినం ఉంది, మరి అప్పుడేంటి?
నిజంగా అండి, బోయాజు విషయంలో నేను అసలు నంబర్ 1 అండి బోయాజు. ఆమెన్ ఆమెన్. బోయాజుకి అవకాశం వస్తే దుప్పటి కప్పలేదండి, దుప్పటి నువ్వు కప్పుకొని పడుకొని తెల్లారుజాము లేచి బయటికి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. చెప్పొచ్చుగా ఒకసారి చేతులు తెచ్చుకున్న వాళ్ళు. ఇలాంటివి చెప్తే నచ్చట్లేదా? తెలియాలి అసలుగా. ఇందాక అడవికి వెళ్తే నేను అసలు మాట్లాడుకున్నా. అసలు ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటి తెలుసా? ఖచ్చితంగా ప్రేమికుల రోజు గురించి, యాకోబు గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మంచిగా ఇద్దామని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చే మారతేగా విషయం ఏంటంటే, బాగా గమనించండి, మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటున్నారు, కానీ మంచి ఎవడు నేర్చుకోడు. ఇది మాత్రం గుర్తుపెట్టు, మంచి ఎవడు నేర్చుకోడు. నువ్వు మంచిగా బతుకుతుంటే, నువ్వు మంచిగా ప్రార్థన చేస్తూ ఉంటే అది ఒకరోజు పని చేసిద్ది. కానీ చెడు చేయి. నేను చెప్పే ఈ మాట ఏంటంటే, ఆ అమ్మాయి వచ్చి కాళ్ళ దగ్గర పడుకుంటే ఈయన అన్నాడు, అమ్మా దేవుని చిత్తం ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది, రేపటి కాలం మాట్లాడదాం. అయితే వెళ్ళి పడుకో, నువ్వు దుప్పటి తీసుకో, తెల్లవారుజామున లేచినప్పుడు ఆయన దగ్గరున్న ఆ యొక్క పరిగిని లేకపోతే ఆ యొక్క ఒడ్లను ఆ ధాన్యాన్ని ఆవిడ ఒడిలో పోసి పంపించాడంటండి. ఆమెన్ ఆమెన్. నేను చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఈ రోజుల్లో బయట ఉన్న పిల్లలే కానీ, లోకంలో ఉన్న పిల్లలే కానీ, ప్రభువు నమ్మిన పిల్లలే కానీ ఆటలైపోయారు. ఆటతాయకాలంగా పిల్లకాయతనంగా బతుకుతున్నారు ఒక్కొక్కళ్ళు. తల్లిదండ్రులు ఇగోండి రేయ్ అలా చేయకూడదు అని చెప్పే ధైర్యం లేదండి. మీకు ఒక చిన్న ఒక వ్యక్తి గురించి చెప్పేసి ముగిస్తారు. రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే దావీదు. అనండి అందరూ. ఎవరు? దావీదు మహారాజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, తన జీవితంలో ఎప్పుడు తన కోట మీద అటు ఇటు తిరుగుతూ దేవుని స్తుతిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని నడుచుకుంటూ ప్రార్థన చేసుకునేవాడు, నడుచుకుంటూ దేవుని స్తుతించేవాడు.